ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. మనం ఇంతవరకు మనము జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ నేర్చుకున్నాము, అకౌంట్స్ రిసీవబుల్ నేర్చుకున్నాము, అకౌంట్స్ పేయబుల్ నేర్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ అంటారు, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ అంటారు. ఓకే, దెన్ లెట్ మీ ఓపెన్ దట్. ఓకే, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్. ఓకే, సో అసెట్ అకౌంటింగ్ మనకు ఎస్ఏపిలో అసెట్ అకౌంటింగ్ అనేటువంటిది మనకు ఎందుకు అవసరము, ఓకే, దానికంటే ముందు అసలు అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఓకే, దాని గురించి మనము తెలుసుకుందాం. ఓకే, సో మనకు దెన్ ఇన్ ఎస్ఏపి వి హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ asset accounting. The importance of the asset accounting. Okay, పోస్టింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, టు పోస్ట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. మనకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మనము ఎస్ఏపిలో పోస్ట్ చేస్తాం ఈ అసెట్ కి సంబంధించి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ద అసెట్ అకౌంటింగ్ ఎస్ఏపి ఎఫ్ఐ కంపోనెంట్. ఓకే, అసెట్ అకౌంటింగ్ అనేటువంటిది ఫైనాన్స్ లో ఒక పార్ట్, అదే విధంగా ఇది కూడా సబ్ లెడ్జర్. అసెట్ అకౌంటింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద సబ్ లెడ్జర్ ఇన్ ఎస్ఏపి. ఓకే, సబ్ లెడ్జర్ అనేది మనం ఎందుకు అంటున్నామంటే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెషన్స్ లో అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్ లో నేను కవర్ చేశాను. ఇక్కడ కూడా మనకు ఓకే మనకు జనరల్ లెడ్జర్ అకౌంట్సింగ్ అనేటువంటి జిఎల్ అకౌంట్స్ అనేటువంటిది మనము ఫ్రంట్ ఎండ్ లో మనము డైరెక్ట్ గా ఇవ్వలేము. సో ద జిఎల్ అకౌంట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ అసెట్ మాస్టర్ రికార్డ్స్ ఇన్ ద అకౌంట్ డిటర్మినేషన్. ఫ్రమ్ దేర్ ద సిస్టమ్ ఈస్ గోయింగ్ టు డిటర్మైన్. ఓకే, అది నేను తర్వాత నేను కవర్ చేస్తాను. ఓకే, నౌ the asset accounting is a FI component. It is used to process the business transactions relating to the assets. Okay, మనకు ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేయడానికి మనకు అసెట్ అకౌంటింగ్ అనేటువంటిది అవసరము అనుకుంటే, దెన్ అసెట్ అక్విజిషన్ ఆఫ్ అసెట్ అంటే అసెట్ ని పర్చేజ్ చేసినప్పుడు, సేల్ ఆఫ్ అసెట్ మనం ఏదైనా అసెట్ ని సెల్ చేసినప్పుడు, దాని ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్, స్క్రాపింగ్ ఆఫ్ అసెట్. ద మెయిన్ థింగ్ ఈస్ దట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ అండ్ బ్యాలెన్స్ షీట్ వాల్యూస్. ఓకే, ఈ ట్రాన్సాక్షన్స్ మనము ఎస్ఏపిలో మనము పోస్ట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు దెన్ విల్ డిస్కస్ ఫస్ట్ హౌ మెనీ టైప్ ఆఫ్ అసెట్స్ ఆర్ దేర్. ఓకే, టైప్ ఆఫ్ అసెట్స్. Okay, we have two type of assets. Remember there are two. We have two type of assets. We have two type of assets. One is a tangible assets. Tangible assets are where we can touch and feel. Then intangible assets. Intangible assets we cannot touch and feel. Means we cannot touch them, the intangible assets. See, means okay, so for example what is mean by tangible assets? I think if we can take the example, then buildings మనకు టచ్ చేస్తాం, బిల్డింగ్లని మనము టచ్ చేస్తాము. దెన్ ల్యాండ్, అదే విధంగా ప్లాంట్స్ అండ్ మిషనరీస్. ఓకే, ప్లాంట్స్ అదే విధంగా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్. సో ఇవన్నీ మనం ఏం చేస్తామంటే టచ్ అండ్ ఫీల్. మనం వీ కెన్ ఏబుల్ టు టచ్ దిస్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్. దెన్ ఇంటాంజిబుల్ అసెట్స్ మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే గుడ్ విల్ ని మనము టచ్ చేయలేము. ఓకే, గుడ్ విల్, పేటెంట్స్, కాపీ రైట్స్. ఓకే, మనము ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి గుడ్ విల్ తీసుకున్నాం, గుడ్ విల్ అండ్ పేటెంట్స్, కాపీ రైట్స్. సో వీ కెన్ నాట్ టచ్ దిస్ అసెట్స్. ఓకే, గుడ్ విల్ ని, పేటెంట్స్, కాపీ రైట్స్ ని వీటిని మనం ఏమంటామంటే ఇంటాంజిబుల్ అసెట్స్, వేర్ వీ కెన్ నాట్ టచ్ అండ్ ఫీల్. ఓకే, నౌ మనం ఇప్పుడు మనకు ఎన్ని టైప్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయనే దాని గురించి మనము తెలుసుకున్నాము. ఓకే, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ మనకు వచ్చేసి. ఓకే, దెన్
మనకు డిప్రిసియేషన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓకే. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకేంటంటే డిప్రిసియేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. డిప్రిసియేషన్ అనేటువంటిది దేనిపైన మనము డిప్రిసియేషన్ అనేటువంటిది కాలిక్యులేట్ చేస్తాము. మనము డిప్రిసియేషన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి. ఓకే. దెన్ ద పర్పస్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్ ఈస్ టు కాలిక్యులేట్ అండ్ పోస్ట్ ద డిప్రిసియేషన్ అండ్ ఓకే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ టు బి ఓకే రిప్రజెంటెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. మనకు డిప్రిసియేషన్ అనేటువంటిది మనకు ఎక్స్‌పెండిచర్. ఈ ఎక్స్‌పెండిచర్‌ని మనము ఎక్కడ మనం పోస్ట్ చేస్తామంటే P&L అకౌంట్‌లో ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో మనము ఎక్స్‌పెండిచర్ కింద మనము కన్సిడర్ చేస్తాం డిప్రిసియేషన్‌ని. దెన్ అసెట్స్ అనేటువంటిది మనం ప్రెజెంట్ చేస్తామంటే మనకు బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ మనకు అసెట్ యొక్క వాల్యూ ఎంతుంది అనేటువంటిది మనం అక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో, మనకు కంప్లీట్ ఈ అసెట్ అకౌంటింగ్ కాంపోనెంట్ okay, it is going to perform two things. One is a depreciation, the depreciation which we are going to update into the P&L account at expenses side. Then second thing is that okay, then we are going to representing of the asset, net book value of the asset. మనం దీన్ని net book value of asset ని మనం ఎక్కడ present చేస్తామంటే we are going to present that value into the balance sheet side at asset side. Okay, remember. Now నెక్స్ట్ వచ్చేసి మనము డిప్రిసియేషన్ అనుకుంటున్నాము. దెన్ వాట్ ఈస్ మీన్ బై ద డిప్రిసియేషన్? ఓకే. ఇట్ ఈస్ ద రిడక్షన్ ఆఫ్ ద అసెట్ ఇట్ ఈస్ ద రిడక్షన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద అసెట్ డ్యూరింగ్ ద ఎక్స్‌పెక్టెడ్ యూజ్‌ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ ఓకే. డ్యూ టు ద నార్మల్ వేర్ అండ్ టేర్. ఓకే. ఇది ఏంటి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అసెట్ కొన్నాం. మనం ఒక మొబైల్ ఫోన్ లేదంటే మనం ఒక కార్ అనేది కొన్నాము. ఓకే. మనం ఒక వెహికల్ కొన్నప్పుడు దాని యొక్క లైఫ్ పీరియడ్ ఎంత అంటే 15 ఇయర్స్ అనేటువంటిది గవర్నమెంట్ అనేటువంటిది నామినేట్ చేస్తుంది. ఒక 15 ఇయర్స్‌లో సపోజ్ ఈ రోజు మనం అసెట్‌ని వచ్చేసి ఒక 10 లాక్స్ రూపీస్ కొన్నాము. ఓకే. నౌ ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ సమ్ టైమ్ మనం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ యూజ్ చేసినాము. ఓకే. మనము ఆ 10 లాక్స్‌కి మనం ఏదైతే అసెట్ పర్చేజ్ చేసినామో వి కెన్ నాట్ సెల్ దట్ అసెట్ టు ద సేమ్ వాల్యూ. అంటే మనం 10 లాక్స్‌కి పర్చేజ్ చేసినాము. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాతకి మనం అదే సేమ్ 10 లాక్స్‌కి మనము అసెట్‌ని సెల్ చేయలేము. ఎందుకు అంటే మీన్స్ వి హావ్ యూజ్డ్ దట్ పర్పస్ అండ్ వి హావ్ బెనిఫిటెడ్ దట్ అసెట్. ఓకే. మనం ఆల్రెడీ బెనిఫిట్ అనేది పొందినాము. ఓకే. ఆ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో పర్చేజ్ వాల్యూ అండ్ మార్కెట్ వాల్యూ ఓకే. మనం ఎంతైతే సెల్ వాల్యూ ఉందో దాన్ని మనం ఏమంటామంటే మీన్స్ ఫర్ ఎవ్రీ అసెట్ ఓకే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఓకే యాజ్ పర్ ద ఓకే వి నీడ్ టు క్యాలిక్యులేట్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ద డిప్రిసియేషన్. ఓకే. మనము ప్రతి అసెట్స్ పైన గవర్నమెంట్ అనేటువంటిది ఎంత వాల్యూ అనేటువంటిది డిడక్ట్ చేయాలి, ఎంత డిప్రిసియేషన్ వాల్యూ అనేటువంటిది డిడక్ట్ చేయాలి. దెన్ దట్ విల్ బి డిసైడెడ్ బై ద గవర్నమెంట్ బేస్డ్ ఆన్ దేర్ దెన్ according to the government law we need to deduct the tax. We need to deduct the depreciation. Okay. ఏ అసెట్ పైన ఎంత డిప్రిసియేషన్ డిడక్ట్ చేయాలి ఓకే బేస్డ్ ఆన్ దట్ we need to deduct the depreciation. ఓకే. నౌ డిప్రిసియేషన్ గురించి మనం తెలుసుకున్నాం. డిప్రిసియేషన్ అంటే ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం మనము మన అసెట్ లో ఓకే మనం ఈ 10 లాక్స్ రూపీస్ అని మనం మాట్లాడుకున్నాం. ఈ 10 లాక్స్ రూపీస్ కి మనం పర్చేజ్ చేసినామంటే అసెట్స్ మనం ఒక 10 ఇయర్స్ దాని లైఫ్ పీరియడ్ అంటే ప్రతి ఇయర్ అనేటువంటిది మనము ఆ మెయిన్ వాల్యూ అది యొక్క మనం పర్చేజ్ చేసిన వాల్యూలో నుంచి మనము సమ్ వాల్యూ వి నీడ్ టు డిడక్ట్ మీన్స్ సమ్ డిప్రిసియేషన్ వాల్యూ అంటే 10 ఇయర్స్ వరకు ఏమవుతుందంటే ఆ అసెట్ వాల్యూ అనేటువంటిది జీరో అయిపోతుంది. ఓకే. దెన్ దట్ వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డిప్రిసియేషన్. ఓకే. డిప్రిసియేషన్ ఎంట్రీస్ మనకు ఎస్ఏపీలో అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతాయంటే డిప్రిసియేషన్ అకౌంట్ ఈస్ గోయింగ్ టు డెబిట్, ద అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఈస్ గోయింగ్ టు క్రెడిట్. ఓకే. ఈ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎలా మనకు ఉంటుందంటే ఇది ద అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్యారీ ఫార్వర్డ్ టు ద ఫర్దర్ ఇయర్స్ ఆల్సో. ఓకే. సపోజ్ మనకు అసెట్ వాల్యూ వచ్చేసి 10 లాక్స్ ఉంది. ఓకే. ఈ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కి ఒక 50,000 రూపీస్ అనేది డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసాము. ఆ 50,000 రూపీస్ ని నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎందుకంటే ఈ సంవత్సరం 10 లాక్స్ లో నుంచి 50,000 డిడక్ట్ చేస్తే 9,50,000 నెట్ బుక్ వాల్యూ ఉంది.
నెక్స్ట్ ఏదైతే మళ్ళీ ఆ 9,50,000లో నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా డిప్రిసియేషన్‌కి అనేది మనం కాలిక్యులేట్ చేస్తాము. కానీ ఈ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఈ 21, 22 ఫైనాన్షియల్ ఇయర్ డిప్రిసియేషన్‌ని కూడా మనము నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అప్పుడైతే నీకు అసెట్ పర్చేజ్ వాల్యూ ఎంత? ఎంత డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేసి ఎంత డిప్రిసియేషన్ అమౌంట్ డిడక్ట్ అయింది? మనకు ఎంత నెట్ బుక్ వాల్యూ ఉంది? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మీకొచ్చేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అసెట్ వాల్యూ. అసెట్ అక్విజిషన్ మీన్స్ అసెట్ అక్విజిషన్ వాల్యూ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక 10 లాక్స్ ఉందనుకుందాం. ఓకే. 10 లాక్స్ ఉంది. దెన్ ద డిప్రిషియేషన్ ఫర్ ఫిజికల్ ఇయర్ ఓకే. 22 2022 అనుకునండి. ఫర్ ఎగ్జాంపుల్ 2022కి ఎంత డిప్రిషియేషన్ కాలిక్యులేట్ అయిందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రూపీస్ కాలిక్యులేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్. సో మనకు నెట్ బుక్ వాల్యూ ఎంతుంది? నెట్ బుక్ వాల్యూ ఎంతుంది మనకిక్కడొచ్చేసి 9,50,000 రూపీస్ ఉంది. ఓకే. 9,50,000 దీన్ని మనకు ఏదైతే మనకు బ్యాలెన్స్ ఉందో దీన్ని మనం ఏమంటామంటే మనము నెట్ బుక్ వాల్యూ అంటాము. ఓకే. మనకు ఏదైతే కరెంట్ వాల్యూ ఉందో దీన్ని మనము నెట్ బుక్ వాల్యూ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ దెన్ డిప్రిషియేషన్ ఫర్ రిమెంబర్ డిప్రిషియేషన్ ఫర్ ఫిజికల్ ఇయర్ ఓకే. 2023 వచ్చేసి కూడా మళ్ళీ ఇందుట్లో నుంచి నాకు 50,000 రూపీస్ అనేది మళ్ళీ డిడక్ట్ అయింది. సో నా నెట్ బుక్ వాల్యూ ఎంతుంది? ద నెట్ బుక్ వాల్యూ ఎన్‌బీబీ నెట్ బుక్ వాల్యూ ఎంతుంది? 9,00,000 ఉంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఈ 9,00,000ని నువ్వు ఎలా చూపిస్తావు? స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ 50,000 డిడక్ట్ అయింది. ఈ 23 ఫైనాన్షియల్ ఇయర్‌కి ఈ 50,000 చూపిస్తే నీకు నీ బ్యాలెన్స్ అనేటువంటిది మ్యాచ్ కాదు ఇక్కడ. సో ఈ పర్చేజ్ వాల్యూ, ఈ నెట్ బుక్ వాల్యూ. సో దట్ ఈస్ ద రీజన్ we need to carry forward this depreciation to the upcoming years also. Next accumulated depreciations ni manamu we need to calculate that value until end of the year, means until end of the asset life. Manamu ee depreciation 50,000 undi plus 50,000 total how much it will become? Then 1 lakh rupees అవుతుంది. ఇక్కడ మనకు డిప్రిషియేషన్ మనం కాలిక్యులేట్ చేస్తే ఈ 1 lakh rupees ఎక్కడి నుంచి వస్తుందంటే 50,000 ప్లస్ 50,000 టోటల్ ఇట్ విల్ బికమ్ 1 lakh rupees అవుతుంది ఇక్కడ వచ్చేసి. ఓకే. టోటల్ ఇట్ విల్ బికమ్ 1 lakh rupees. ఈ 1 lakh rupees ప్లస్ నెట్ బుక్ వాల్యూ టోటల్ హౌ మచ్ ఇట్ విల్ బికమ్? టోటల్ బికమ్ 10 lakhs. మీన్స్ ఆల్వేస్ దీస్ టూ వాల్యూస్ ఇట్ షుడ్ బి ద ఈక్వల్ టు ద ఓకే. ఓకే. అసెట్ అక్విజిషన్ వాల్యూ అంటే ఇక్కడ అసెట్ అక్విజిషన్ వాల్యూలో ఇన్ కేస్ ఇఫ్ మనం ఏదైనా స్క్రాప్ తీసేయాలనుకుంటే దెన్ దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. బట్ రిమెంబర్ కరెంట్ వచ్చేసి మీరు ఏదైతే ఈ డిప్రిషియేషన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ మీన్స్ మనం నెట్ బుక్ వాల్యూ డిప్రిషియేషన్ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకు టోటల్ ద అసెట్ అక్విజిషన్ వాల్యూ షుడ్ బి ఈక్వల్. ఓకే. నౌ ఇప్పుడు మనకు ఈ డిప్రిషియేషన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి క్యారీ ఫార్వర్డెడ్ టు ద ఫర్దర్ అప్కమింగ్ ఇయర్స్ ఆల్సో. ఓకే. రిమెంబర్ మనకు డిప్రిషియేషన్ అంటే ఏంటి? మనకు ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది డిప్రిషియేషన్? ఓకే. నౌ ఓకే. మనకు మనము డిప్రిషియేషన్ గురించి తెలుసుకున్నాము. ఓకే. నౌ మనము ఎక్స్‌పెండిచర్ గురించి తెలుసుకుందాం. మనం ఈ డిప్రిషియేషన్‌ని మనం ఎక్కడ మనము ప్రెజెంట్ చేస్తాము మన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌లో అంటే మనము పీ&ఎల్ అకౌంట్‌లో ఎక్స్‌పెండిచర్ కింద మనము ఈ డిప్రిషియేషన్‌ని మనము చూపిస్తాము. దెన్ మనకు ఎక్స్‌పెండిచర్స్ అనేటువంటివి డిప్రిషియేషన్ ఈస్ ఎ ఎక్స్‌పెండిచర్. దీన్ని మనం ఏమంటామంటే దీన్ని మనము క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటాము. ఓకే. మనకు ఎక్స్‌పెండిచర్స్ అనేటువంటిది మనకు 2 టైప్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్స్ ఉన్నాయి. మనకు ఎక్స్‌పెండిచర్ రిమెంబర్ వి హావ్ 2 టైప్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ 2 టైప్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్స్. ఓకే. 2 టైప్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్స్. Then one is a revenue expenditure. Then the second thing is a capital ఎక్స్‌పెండిచర్. ఓకే. ఇక్కడ మనము రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను. ఓకే. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సపోజ్ మనము ఒక బిల్డింగ్‌కి మనము రెంట్ అనేది పే చేస్తున్నాము. మనము ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది మనము ఒక బిల్డింగ్‌కి మనము
పే చేస్తున్నాం. ఫర్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎంప్లాయీస్‌కి సాలరీ అనేటువంటిది పే చేస్తున్నాము. దీన్ని మనం ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటాం. ఓకే. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అని మనం దీన్ని ఎందుకు అంటామంటే ఒక బిల్డింగ్ ఏదైతే ఆఫీస్ బిల్డింగ్ ఉందో దానికి సంబంధించి బెనిఫిట్ ఆల్రెడీ మనము పొందాము. దానికి అగైనెస్ట్‌గా మనము రెంట్ అనేది పే చేస్తున్నాము. ఒక ఎంప్లాయీస్‌కి సంబంధించి మనం సర్వీస్ అనేది వి హావ్ ఆల్రెడీ ఓకే. మనం సర్వీస్ ఆల్రెడీ పొందినాం ఆ ఎంప్లాయీస్‌కి సంబంధించి సర్వీసు. సో, దానికి మనం ఏం చేస్తున్నామంటే మనము సాలరీస్ అనేటువంటిది ఓకే. పే చేస్తున్నాము. దాన్ని మనము ఓకే. దాన్ని మనం ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటాము. సో, మనం వి హావ్ ఆల్రెడీ బెనిఫిటెడ్ ఓకే. ఫ్రమ్ ద బిల్డింగ్ ఆర్ ఫ్రమ్ ద ఎంప్లాయీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్. సో, దట్ వి కెన్ కన్సిడర్ యాస్ ఎ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. బెనిఫిట్ అనేటువంటిది మనం ఇమ్మీడియేట్‌గా మనం పొందాము. దెన్ ఫర్ ఓకే. ఇది దట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. దెన్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటంటే మనం ఒక అసెట్ ఉంది. మనం ఒక అసెట్‌ని ఒక 10,00,000 పెట్టి కొన్నాము. ఓకే. ఒక వెహికల్ తీసుకోండి. ఒక వెహికల్ ఒక కార్‌ని మనము 10,00,000 పెట్టి కొన్నామంటే, అది మనకు ఆ యొక్క అసెట్ యొక్క లైఫ్ పీరియడ్ ఎంతుంది? 15 ఇయర్స్ ఉంది. కానీ మనము ఆ అసెట్‌ని మనము ఎన్ని రోజులు మనకు యుటిలైజ్ చేసుకోవచ్చు? మీన్స్ వి ఆర్ బెనిఫిటింగ్ ద అసెట్ అప్ టు 15 ఇయర్స్. అంటే 15 ఇయర్స్ వరకు మనం ఆ అసెట్ గురించి మనము వెహికల్‌ని యుటిలైజ్ చేసుకుంటున్నాము. దాన్ని మనం అంటే నువ్వు అసెట్ వాల్యూని ఒకటే సంవత్సరంలో నువ్వు డిప్రిషియేషన్ అనేటువంటిది తీసేయలేము. సో, మనకేంటంటే ఆ అసెట్ అక్విజిషన్ వాల్యూని వి ఆర్ గోయింగ్ టు డివైడ్ దట్ వాల్యూ ఇంటు ద ఓకే. ఇంటు ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద అసెట్. మనకు ఎంతైతే లైఫ్ పీరియడ్ ఉందో ఆ 15 ఇయర్స్ వరకు మనము ప్రతి సంవత్సరం కొంత వాల్యూ అనేటువంటిది మనము డిడక్ట్ చేసుకుంటూ పోతాము. ఓకే. ఆ 10,00,000లో నుంచి ఈ పర్చేజ్ చేసిన వాల్యూలో నుంచి ప్రతి సంవత్సరం మనము కొంత వాల్యూ అనేటువంటిది మనము డిడక్ట్ చేసుకుంటూ పోతాం. ఈ డిడక్షన్‌ని మనం ఏమంటామంటే డిప్రిషియేషన్ అంటాము. మనం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పైన మనం ఏదైతే మనం వాల్యూని రిడక్షన్ చేసుకుంటూ పోతున్నామో వి ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాస్ ఎ డిప్రిషియేషన్. Means the difference between here the revenue expenditure and capital expenditure is that the expenditure the benefit from the capital expenditure okay we are not going to use in a particular year or particular month. Okay, మనకు ఎంటైర్ లైఫ్ పీరియడ్ మనకి ఎంతుందో ఆ అసెట్ యొక్క లైఫ్ టైం ఎంతుందో అన్ని సంవత్సరాలుగా మనము డివైడ్ చేయాలి. దెన్ ఫర్ దట్ వన్ వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఆ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని మనము దానిపైన మనం ఏదైతే మనం మెయిన్ అసెట్ వాల్యూ పైన డిడక్ట్ చేస్తామో దాన్ని మనము డిప్రిషియేషన్ కింద కన్సిడర్ చేసి దాన్ని మనము డిప్రిషియేషన్ వాల్యూ అని అంటాము. రిమెంబర్. దెన్ వన్ మోర్ థింగ్ రిమెంబర్, మనం ఇప్పుడు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ గురించి తెలుసుకున్నాము. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ గురించి తెలుసుకున్నాము. ఇంకొకటి ఏందంటే అమోర్టైజేషన్ అనే కాన్సెప్ట్ ఒకటుంది. ఓకే. అమోర్టైజేషన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. వాట్ ఈస్ మీన్ బై ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. అమోర్టైజేషన్. వాట్ ఈస్ మీన్ బై అమోర్టైజేషన్? అమోర్టైజేషన్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎలా ఉంటుందంటే అమోర్టైజేషన్ ఓకే. దెన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. అమోర్టైజేషన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. రిమెంబర్ నేను ఇదే సేమ్ ఎగ్జాంపుల్‌ని తీసుకుంటాను. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అసెట్‌ని 1 జాన్ 2020 రోజు నేను అసెట్‌ని దెన్ వి హావ్ పర్చేజ్డ్ ఏ కార్. కార్‌ని మనము ఓకే. ఎప్పుడు పర్చేజ్ చేసినామో పర్చేజ్ అండ్ ద వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ వాల్యూ వచ్చేసి ఒక 15,00,000 అనుకుందాం. 15,00,000కి నేను అసెట్ అనేటువంటిది 1 జనవరి 2020 రోజు నేను పర్చేజ్ చేశాను. ఓకే. నౌ పర్చేజ్ చేసిన తర్వాతకి నేను అసెట్ అనేటువంటిది నేను యూజ్ చేయలేదు. దెన్ ద అసెట్ దెన్ ద కార్ పార్క్డ్ ఇన్ గ్యారేజ్. గ్యారేజ్‌లో నేను అనేటువంటిది కార్‌ని పార్క్ చేశాను. అండ్ నాట్ యూజ్డ్
ఓకే. నాట్ యూజ్. గ్యారేజ్‌లో దాన్ని పార్క్ చేసాము. కొన్న రోజు నుంచి దాన్ని గ్యారేజ్‌లో పెట్టేసాము. గ్యారేజ్‌లో పెట్టేసిన తర్వాతకి ఏమవుతుందంటే అసెట్ అనే దాన్ని అక్కడ పడేసాము. బట్ వి హావ్ నాట్ యుటిలైజ్డ్ దట్ అసెట్. ఓకే. అంటిల్ 2 ఇయర్స్. ఓకే. 2 ఇయర్స్. అంటిల్ 2 ఇయర్స్ మనం 2 సంవత్సరాల వరకే అసెట్ అనేటువంటిది మనము యూజ్ చేసుకోలేము. నౌ ఇప్పుడు మనం అసెట్ 1 జనవరి 2020 రోజు పర్చేజ్ చేసినప్పుడు అసెట్‌ని మనం 15 లాక్స్‌కి పర్చేజ్ చేసాము. నౌ ఇఫ్ యూ వాంట్ టు సెల్ దట్ అసెట్. నౌ ఇప్పుడు మనం అసెట్‌ని సెల్ చేయాలంటే నౌ ఓకే. నౌ ఈరోజు 22 రోజు ఈరోజు మనము ఇఫ్ వి వాంట్ టు సెల్ ద అసెట్ ఓకే. ద వాల్యూ ఆఫ్ ద అసెట్ ఈస్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 లాక్స్ ఒక 7 లాక్స్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. మనము ఏదైతే ఈ 15 లాక్స్‌కి మనం అసెట్ పర్చేజ్ చేసినామో, ఓకే. నువ్వు అమ్ముతున్నావు. అరే బాబు! నేను ఈ అసెట్‌నొచ్చేసి నేను 15 లాక్స్‌కి కొన్నాను. నేను యుటిలైజ్ చేయలేదు. ఈ అసెట్ నేను కంప్లీట్‌గా ఈ కార్‌ని నేను కనీసము ఒక్క రోజు కూడా నేను యూజ్ చేసుకోలేదు నా బెనిఫిట్ కోసము. కానీ నువ్వు అసెట్ వాల్యూ వచ్చేసి 7 లాక్స్‌కే అడుగుతున్నావు నువ్వు పర్చేజ్ చేయడానికి. అంటే the difference between purchase value and the market value. Okay, how much difference it is there? 8 lakhs difference is there. Okay, దీన్ని మనం ఏమంటామంటే ఓకే. ఎందుకు ఈ వాల్యూ అనేటువంటిది మనకు ఎందుకు రెడ్యూస్ అయింది? ఓకే. ఈ వాల్యూ పర్చేజ్ వాల్యూ మార్కెట్ వాల్యూ ఈరోజు మనకు మార్కెట్ వాల్యూ ఇంతకు మనం ఎస్టిమేట్ చేస్తున్నాము. ఓకే. కానీ నేను అసెట్‌ని యూజ్ చేయలేదని నువ్వు చెప్తున్నావు. కానీ దట్ ఈస్ నాట్ ద సెకండరీ. ఎందుకు ఈ వాల్యూ అనేది రిడక్షన్ అయిందంటే బికాస్ ఆఫ్ ద బికాస్ ఆఫ్ ద నేచర్. ఓకే. నేచర్ అంటే ఏంటంటే మనం గ్యారేజ్‌లో పెట్టినాం అసెట్‌ని. ఓకే. అసెట్‌ని గ్యారేజ్‌లో పెట్టిన తర్వాతకి బికాస్ ఆఫ్ డస్ట్. ఆ అసెట్ అనేటువంటిది డస్ట్ అండ్ రస్ట్ క్యాప్చర్ చేసింది. డస్ట్ పడిండొచ్చు. బికాస్ ఆఫ్ సమ్ పార్ట్స్ అనేటువంటిది ఫెయిల్ అయ్యుండొచ్చు. బికాస్ ఆఫ్ వి ఆర్ నాట్ యూజ్డ్ దట్ అసెట్. ఒక బ్యాటరీ ఫెయిల్ అయ్యుండొచ్చు. వాటెవర్ ఇట్ మే బి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ అసెట్ వాల్యూ అనేటువంటిది మార్కెట్ వాల్యూ ఇస్ ద 7 లాక్స్ రూపీస్ అనేటువంటిది మనం ఎస్టిమేషన్ చేసినాము. దీన్ని మనం ఏమంటామంటే అమోర్టైజేషన్ అంటాము. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైతే ఈ 8 లాక్స్ రూపీస్ డిఫరెన్స్ ఉందో పర్చేజ్ వాల్యూకి పర్చేజ్ వాల్యూకి కరెంట్ మార్కెట్ వాల్యూకి ఈ 8 లాక్స్ రూపీస్ అనేటువంటిది నేను ఇమ్మీడియేట్‌గా నేను ఎక్స్‌పెండిచర్ అంటే దీన్ని మనము డిప్రిసియేషన్ అని అనము. దీన్ని ఏదైతే ఈ డిఫరెన్స్ ఉందో దిస్ వాల్యూ వి కెన్ నాట్ కాల్ ఇట్ యాస్ ఎ డిప్రిసియేషన్. ఓకే. మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ అసెట్‌ని అనేటువంటిది మనము ఫ్రెష్ అక్విజిషన్ అనేది చేసి ఏదైతే ఈ 8 లాక్స్ డిఫరెన్స్ ఉందో ఈ 8 లాక్స్‌ని ప్రతి సంవత్సరము మనము ప్రతి సంవత్సరము డివైడ్ చేసి ఈ అమౌంట్‌లో నుంచి ప్రతి సంవత్సరము మనము కొంత అమౌంట్ అనేటువంటిది మనము మన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లో చూపించాలి. ఎందుకు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8 లాక్స్ రూపీస్ నువ్వు లాస్ కింద కన్సిడర్ చేసి ఒకేసారి చూపిస్తే ఏందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అవర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అందుకోసమని ఈ 8 లాక్స్ రూపీస్ ఫర్ ద వాటెవర్ ద వాల్యూ ఓకే. ఇట్ ఈస్ a రిడక్షన్ వాల్యూ. దిస్ వాల్యూ వి ఆర్ going to divide into okay number of years, then we are going to charge that value into our financial statements. ఓకే. దీన్ని మనం ఏమంటామంటే అమోర్టైజేషన్ అంటాం. కానీ ఇక్కడ డిప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ డిప్రిసియేషన్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు. ఓకే. ఓకే.